నెలకొక 250 కోట్లు ఇప్పటిదాకా ఏదైతే ఆరోగ్యశ్రీకి అవుతుంది. లక్షలాది మంది జీవితాలకి ఒక లైఫ్ ఇచ్చింది. ఒక బ్రతుకునిచ్చింది. 12 నెలలు కలిపితే 12,250 కనీసం 3,600 కోట్లు కూడా ఓ 3,000 కోట్లు అవుతాయి. అలాంటిది 4,000 కోట్ల ఇన్సూరెన్స్ వాడికి ఇస్తే ఏంటి ప్రయోజనం? రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇప్పుడు సాక్షి రాసింది నిజమైతే ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ స్కాము, ఇన్సూరెన్స్ కంపెనీలోళ్ళు డబ్బులు ఇస్తారన్న ఉద్దేశంతో 4,000 కోట్ల బీమా కాంట్రాక్ట్లు కట్టబెట్టే పన్నారు. వాళ్ళు ఎంత ఇస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ అదంతా ఆథరైజ్డ్ కదా, వాళ్ళేం పెద్ద లంచాలు ఇస్తారని కాదు. కాకపోతే ఈ ఆఫీసర్ల ప్రెషరో లేకపోతే కనుక రాజకీయంగా ఆ పథకం జగన్ పేరు పోవాలా లేకపోతే రాజశేఖర రెడ్డి పేరు పోవాలని పెడుతున్నారు. కానీ టోటల్గా ఈ ప్రభుత్వ పేరు కూడా పోతుంది. నేను ఇందులో లంచాలు ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 4,000 కోట్ల వాళ్ళకి ఇస్తాడే తీసుకొచ్చి ఇస్తారంటే రేపు పొద్దున వాళ్ళు చూపెట్టుకోద్ది జిఎస్టీలో వీటిలో కూడా పెచ్చగా ఉండదు. లంచాలు కాదు ఇక్కడ సమస్యల్లో ఏంటంటే రాజశేఖర రెడ్డి ముద్ర పోవాలి, జగన్ ముద్ర పోవాలనుకుంటున్నారు. కానీ ముద్రతో పాటు ప్రభుత్వ పరువు కూడా పోతుంది. 3,000 కోట్లతో పోయేదానికి 4,000 కోట్లు తగలేసుకోవడం ఎందుకు? ఇన్సూరెన్స్ కంపెనీలు ఎట్లా ఉంటాయో ఇన్సూరెన్స్ల పాలసీలు కట్టిన వాళ్ళు అందరికీ తెలుసు. ఏది హెల్త్ ఇన్సూరెన్స్లు హాస్పిటల్లో చేరిన తర్వాత టెస్టులకి డబ్బులకి ఏడిపిస్తారు, ఆ తర్వాత కన్ఫర్మేషన్కి ఏడిపిస్తారు. లేకపోతే నీకు ఎప్పటి నుంచి నువ్వు షుగర్ ఉంది కాబట్టి నీకు పనికిరాదు, లేకపోతే నువ్వు మాకు చెప్పలేదు కాబట్టి పనికిరాదు. ప్రతి 100లో 40 మందిని ఏదిస్తారు, 60 మందికే కరెక్ట్గా అవుతుంది. అలాంటప్పుడు ఆ సఫర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు కదా. ఇది ఆలోచించుకోవాలి. లేదు ఇదే కరెక్ట్ అనుకుంటే వాళ్ళ ఇష్టం.